బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందిన ఘటనతో అప్రమత్తమైన అధికారులు స్థానిక పాల విక్రయదారుల నుంచి శాంపిల్స్ సేకరించారు. ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా పాలు కల్తీ కాకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎస్ఐ గారు సేఫ్టీ ఎస్ఐ గారు అయినా ఫోన్ నెంబర్ ఇస్తాం. అదే ఎస్ఐ గారు ఎట్లా పడ్డారు మాట్లాడుతుంటే ఎస్ఐ గారు అని చెప్తున్నా. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మనీ అందిస్తారు. రైట్ మనీ, ప్రస్తుతం ఎటువంటి శాంపిల్స్ కలెక్ట్ చేశారు అధికారులు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వినయన, ఏదైతే రాజమండ్రిలో జరిగినటువంటి కల్తీ పాల ఘటన మరణాలతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ఇట్లాంటి ఏదైతే రాజమండ్రి మాదిరిగా అమ్ముతున్నటువంటి ఈ కల్తీ పాలకు సంబంధించినటువంటి ఎక్కడైనా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్న దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ఈ పాల విక్రయదారులకు సంబంధించి తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తనిఖీలు చేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్లో కూడా ఈ తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఒక పాల విక్రయ కేంద్రంలోకి వెళ్ళి ఆకస్మిక తనిఖీలు కూడా చేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పరికరాలు కావచ్చు, లేదంటే అక్కడ వినియోగించే మిషన్లు కావచ్చు, ఏదైతే కూలెంట్ మిషన్లు ప్రధానంగా ఉపయోగిస్తారో వాటికి సంబంధించిన మొత్తం అంటే లైసెన్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు అనుమతితో వీటిని నడుపుతున్నారా, లేదంటే అక్కడ ఎట్లాంటి పరిణామాలు పాటిస్తున్నారా అనే దాని మీద కూడా పూర్తిగా వాళ్ళకి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇట్లాంటి అక్రమంగా ఇట్లా పాల విక్రయాలు చేస్తే కనుక కల్తీ పాలు అమ్మితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే హనుమాన్ జంక్షన్లో ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం ఒక కృష్ణా జిల్లా మాత్రం కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కూడా ఈ పాల విక్రయ కేంద్రాల వద్ద ప్రధానంగా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా ప్రభుత్వాధికారులు అందరూ కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏదైతే రాజమండ్రి ఘటనకు సంబంధించి జరిగిన పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అనుమతులు లేకుండా పాల విక్రయ కేంద్రాలు, అంటే కొంతమంది అనుమతులు లేకుండా ఈ మిషన్లను తెచ్చి వాటిని అక్కడ పాలను నిల్వ చేసి అక్కడి నుంచి ఇళ్లకు పాలను విక్రయిస్తూ ఉంటారు. అట్లాంటి వారిని ముఖ్యంగా గుర్తించి వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా ఈ పాల విక్రయాలు చేస్తారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి శాంపుల్స్ అన్ని కూడా సేకరించి వాటిని ల్యాబ్లకు కూడా పంపుతూ ఉన్నారు. ఎవరైనా సరే పాల విక్రయదారులు అక్రమంగా కావచ్చు, లేదంటే కల్తీ పాలు అమ్మటం, లేదంటే అనుమతులు లేకుండా ఇట్లా పాల విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటూ కూడా అటు అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినయన, మరి ప్రస్తుతం లైసెన్స్ లేకుండా పాలని అమ్మే వారికి ఎటువంటి యాక్షన్ తీసుకుంటామంటూ అధికారులు చెప్తున్నారు. అలాంటి వారు ఎవరినైనా ఇప్పటివరకు అధికారులు పట్టుకున్నారా? మొదటి నుంచి కూడా ఈ పాల విక్రయ కేంద్రాల మీద అటు అధికారులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూనే వస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు కళ్ళగప్పి కొంతమంది పాల విక్రయదారులు ఈ విధంగా చేస్తున్న, ముఖ్యంగా రాజమండ్రి ఘటన కూడా అదే మాదిరి జరిగినట్టు కూడా మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ రాజమండ్రి ఘటనకు సంబంధించి 5గురు మృతి చెందారు. కొంతమంది ఇంకా ఆసుపత్రిలో డయాలసిస్ మీద ఉన్న పరిస్థితి, చికిత్స ఇంకా పొందుతున్న పరిస్థితి. ఇంకా వందలాది మంది దగ్గర శాంపుల్ కలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ల్యాబ్లకు పంపించి ఇంకా ఫలితాలు కూడా రావాల్సింది. వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పాల విక్రయదారులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా లైసెన్స్ లేని విక్రయదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. మొత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే అనుమతులు లేకుండా, లైసెన్స్ లేకుండా కల్తీ పాలను అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినయన, మరి ప్రస్తుతం పాల శాంపిల్స్ ని కూడా ల్యాబ్ కి పంపిస్తున్నట్లు కూడా మనం చూస్తాం. అయితే ల్యాబ్ రిపోర్ట్ లో ఒకవేళ నెగిటివ్ ఏదైనా వస్తే కనుక ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా ప్రధానంగా ఏదైతే ఇప్పుడు రాజమండ్రి ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి కూడా మొత్తం శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు. వాటికి సంబంధించి కూడా వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పాల విక్రయ కేంద్రాలు, అంటే ఎక్కడైతే పాలను నిల్వ చేసి అనధికారంగా పాలను నిల్వ చేసి ఆ కూలెంట్ మిషన్లో పెట్టి అక్కడ వాటిని అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పాలు పోస్తున్న విక్రయదారులు ఉంటే ప్రధానంగా వాళ్ళని గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. ముఖ్యంగా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. అంటే ఈ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఆ ల్యాబ్లకు పంపాల్సి ఉంటుంది. వాటన్నిటి కూడా పూర్తిగా
పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తర్వాత దాదాపు 4 నుంచి 7 రోజుల పాటు, వారం రోజుల పాటు ఈ సమయం పడుతుంది. ఏదైతే ఈ శాంపుల్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే కనుక, ఎక్కడైనా లోపాలు ఉంటే, లేదంటే ఏదైనా కల్తీ జరుగుతున్నట్టు ఆనవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుని వాళ్ళందరినీ కూడా ఈ ఏదైతే పాలు విక్రయాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా మొత్తం వ్యాపారాలను కూడా రద్దు చేస్తామంటూ కూడా ఇప్పుడు అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాల విక్రయదారులకు సంబంధించి అధికారులు అయితే ముమ్మర తనిఖీలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయన. రైట్ మనీ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.